డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇక నేటి నుంచి కులగణన రీసర్వే 28 తేదీ వరకు కొనసాగింపు. గతంలో పాల్గొనని 3,56,323 ఫ్యామిలీస్కి ఛాన్స్. 3 పద్ధతుల్లో వివరాల సేకరణ. కొత్తగా టోల్ ఫ్రీ నెంబర్, ఈ నెంబర్ తీసుకోండి రన్న 040. ఎవరైనా పాల్గొనని వాళ్ళు ఉంటే 2111111 21111. ఎన్ని ఒకట్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 ఒకట్లు ఉన్నాయి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇగో 040 7 ఒకట్లు 1 1 1 1 1 1 1 అట్లా ఆ నెంబర్కి టోల్ ఫ్రీ చేస్తే కూడా మన డేటా తీసుకుంటారు. సో అందుకే ఇవాళ నుంచి సర్వేనట. మళ్ళీ ఈ సర్వేలో పాల్గొని ఈ కుటుంబాలు 3,50,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పాల్గొని బరబ్బర్ డేటా కనుక ఇస్తే అది మనందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇక్కడ వార్త అది. ఓకే, కులగణన మనం మొదటి నుంచి చెప్పినాం. ఈ గణనతోని గణించేది ఉండదు, ఆ గణించినాక మనకు వచ్చేది ఉండదు. దాని ద్వారా చెప్తున్నట్టే ఉంటుంది తప్ప అది పెద్దగా ఉపయోగంగా ఉండదు అని నేను ఫస్ట్ నాడే చెప్పిన. మనకు కులగణన అని ఇట్లా ఒక ఫామ్ రాగానే ఆ ఫామ్ చూసే చెప్పిన. అందులో గొర్రెలను, పందులను, కుక్కలను, ఉన్నాయి లేని, నీ గోషి బట్టలను, నీ బనీన్లను, నీ డ్రాయర్లను అన్నిట్లను ఇక అన్ని అడిగినట్టే అనిపించింది. అది మళ్ళీ అట్లా అంటే ఎవడు అడిగిన గవర్న అంటే అడిగినట్టే అనిపించింది. నిన్ను మొత్తం నీ అకౌంట్ డీటెయిల్స్తో సహా నిన్నంతా నీ స్కాన్ చేసినట్టుగానే అనిపించింది. దాని ద్వారా ఆనాడు రేవంత్ రెడ్డి అన్నాడు ఇదంతా బోగస్, అవసరం లేదు, ఎవడో తలకు మాసినోనికి మనం మొత్తం మన డేటా ఇచ్చేద్దామా అని చెప్పి అన్న మాట కూడా ఇలా వాళ్ళు అడుగుతూ ఉంటే కూడా అదే మాటలు వస్తూ ఉన్నాయి. మరి అందుకే ఇక్కడ కులగణన వల్ల ఏమన్నా జరుగుతుందా అంటే ఏం జరిగిందో మనం చూసినాం, ఇంకా చూస్తాం, భవిష్యత్తులో ఇంకా తెలుస్తుంది మనకి.